Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కోరి తెచ్చుకుని కొరివితో తల గోక్కుంటున్న టీడీపీ. గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆయనను టీడీపీలోకి ఎందుకు చేర్చుకున్నామా అని ఇప్పుడు పార్టీ నాయకత్వం తలపట్టుకుంటోంది. చేసుకున్నంత వారికి చేసుకున్నంత మహదేవ అన్నట్లు ఆర్థికంగా బలమైన నేత అని పార్టీలో చేర్చుకుంటే గెలుపు సంగతి ఏమో కానీ తర్వాత పార్టీకి ఇబ్బందులు తెచ్చిపెడతారని గుమ్మనూరు జయరాంను చూసైనా తెలుసుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు. గుమ్మనూరు జయరాంకు వివాదాలు కొత్తేమీ కాదు. వైసీపీలో ఆలూరు నుంచి ఎన్నికై మంత్రిగా ఉన్న సమయంలోనే అనేక వివాదాలలో కూరుకుపోయారు. అయినా గెలుస్తారన్న కారణంగా పార్టీ నాయకత్వం ఏరి కోరి గుమ్మనూరు జయరాంకు టీడీపీ కండువా కప్పేసి గుంతకల్లు టికెట్ ఇచ్చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. చివరకు హుండీ లెక్కింపు విషయంలోనూ గుమ్మనూరు జయరాం తనకు వాటా కావాలని ఇటీవల ఆడియో లీక్ కావడం సంచలనంగా మారింది. అలాగే గుంతకల్లు నియోజకవర్గంలో ప్రతి పనికి కమిషన్లు దండుకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని, తనకంటూ ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని మరీ గుమ్మనూరు జయరాం దందాలకు తెరతీస్తున్నారని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. బోయ సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాంపై ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే జగన్ తన కేబినెట్లో కొనసాగించారు. అంతేకాదు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని స్వయంగా టీడీపీ నేతలే విమర్శించారు. గుంతకల్లులో పోటీ చేయించి కష్టాలను టీడీపీ కొని తెచ్చుకుంది. తాజాగా గుంతకల్లులో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత లేకుండా శిలాఫలకంపై పేర్లు చెక్కించుకోవడం గుమ్మనూరు జయరాం మరో వివాదానికి తెరతీశారు. 50 లక్షల రూపాయలతో గుంతకల్లు నియోజకవర్గంలో ఉర్దూ పాఠశాల భవనం ప్రారంభోత్సవ సమయంలో గుమ్మనూరు జయరాంతో పాటు ఆయన అనుచరులు కూడా పాల్గొన్నారు. అయితే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కానీ శిలాఫలకం పైన కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో లేకపోవడం చర్చనీయాంశమైంది. కేవలం తన ఫోటోతో పాటు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పేరు ఉంచారు. దీంతో టీడీపీ నేతలు కొందరు నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. కోరి తెచ్చుకుంటే అనుభవించాల్సిందేనంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు కామెంట్స్ పెడుతున్నారు.